నెల్లూరు జిల్లా కందుకూరులో ఆలస్యంగా ఓ దారుణ మారణకాండ వెలుగులోకి వచ్చింది. ప్రాణ స్నేహితుడే ప్రాణం తీసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడులో ముగ్గురు అన్నదమ్ములు. వారిలో లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ కి క్లోజ్ ఫ్రెండ్. అయితే తన భార్యను హరిశ్చంద్ర ప్రసాద్ వేధిస్తూ ఉండడంతో అతడి ఇంటికెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు లక్ష్మీనాయుడు. తన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తావా అంటూ ఈగో ఫీల్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ ముగ్గురు అన్నదమ్ములను తన ఫార్చునర్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. లక్ష్మీనాయుడు స్పాట్ డెడ్ కాగా మిగిలిన ఇద్దరు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక వర్గాల పరంగా చిచ్చు రేపుతోంది. మృతుడు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు కాపు నాయకులు. హత్య తర్వాత లొంగిపోయాడు నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్. జోహార్ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, జోహార్ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు. గత కొంతకాలంగా ఇరువురు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తీవ్ర స్థాయిలో గొడవలు చెలరేగుతున్నాయి. దీంతో హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడి భార్యను వేధించేవాడని సమాచారం. ఈ విషయం తెలిసిన లక్ష్మీనాయుడు సోదరులు హరి ఇంటికి వెళ్లి దాడి చేసినట్లుగా చెబుతున్నారు. దీన్ని అవమానకరంగా భావించిన హరిశ్చంద్ర ప్రసాద్ దసరా పండుగ రోజు బైక్ పై వస్తున్న అన్నదమ్ములను కారుతో గుద్దే యాక్సిడెంట్ చేశాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాపు నాయకులు వీరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. 2 కోట్ల రూపాయల నష్ట పరిహారంతో పాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కందుకూరులో ప్రాణ స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘటన ఇంత ఆలస్యంగా ఎందుకని వెలుగులోకి వచ్చింది? ప్రస్తుతం హరిశ్చంద్ర ప్రసాద్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే బాధిత కుటుంబం చేస్తున్న డిమాండ్స్ ఏంటి? రాధిక, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం ద్వారకానిపాడులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ముగ్గురు అన్నదమ్ములను కాపు కాసి కారుతో గుర్తించి పలుమార్లు 1కి 3 సార్లు కూడా గుద్దడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి అక్కడే చనిపోగా మిగిలిన ఇద్దరు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. పవన్కి అయితే 2 కాళ్ళు పూర్తిగా నుజ్జునుచ్చైన పరిస్థితి, మరొక తమ్ముడు భార్గవ్కి అయితే తల దగ్గర పెద్ద గాయం కావటం, అతను కూడా బతకడం కష్టం అనేటువంటి ఇంటిమేషన్స్ కూడా అందుతున్నాయి. అయితే వీరు చికిత్స పొందుతున్న నేపథ్యంలో కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒక రకంగా మిగిలిన ఇద్దరు కూడా మంచానికే పరిమితమయ్యే స్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఇంకా కుదిరిపడలేదు. ఈ నేపథ్యంలో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటన కాస్త సామాజిక వర్గాల పరంగా రావడంతో కాపు జేఏసీ నేతలు అయితే పరామర్శించడం జరిగింది. పరామర్శించి వారికి కొంత కాంపన్సేషన్ అయితే అడగడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంబటే ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ముద్దాయి ఉన్నాడో వెంటనే వెళ్లి పోలీసులకు కూడా లొంగిపోయినట్లు తెలుస్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు అతనికి సహాయకుడిగా పనిచేసిన మరొక వ్యక్తి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టుకు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు విధించింది. వాళ్ళు ప్రస్తుతం కోర్టులో శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా లక్ష్మీనాయుడు, ఈ 2 కుటుంబాలు కూడా గడిచిన కొంతకాలంగా మంచి స్నేహితులు, అదేవిధంగా ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగేవారని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం నుంచి వీరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో బాగా గొడవ జరగడం, ఒక ట్రాక్టర్ కొనేటువంటి విషయంలో హరిశ్చంద్ర ప్రసాద్ షూరిటీ ఉన్న నేపథ్యంలో లక్ష్మీనాయుడు ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వారిద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ గొడవ నేపథ్యంలో ఇంటికి వెళ్లి హరిశ్చంద్ర ప్రసాద్ పదే పదిగా అడుగుతున్న నేపథ్యంలో ఈ అన్నదమ్ముల ముగ్గురు, లక్ష్మీనాయుడు వాళ్ళ ఇద్దరు సోదరులు ముగ్గురు కూడా వెళ్లి లక్ష్మీనాయుడు భార్యను అరెస్ట్ చేస్తున్నాడు అనేటువంటి నెపంతో అతను కొట్టడం జరిగింది. ఈ కొట్టిన నేపథ్యంలో దాన్ని ఈ సామాజిక వర్గాల పరంగా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ దసరా పండుగ రోజు కాపు కాసి వాళ్ళ ముగ్గురు పని చేసుకుని తిరిగి వస్తుండగా బైక్ పై వస్తున్న సమయంలో బైక్ తో పాటు ఈ కారుతో వాళ్ళని యాక్సిడెంట్ చేయడమే కాకుండా అక్కడ ఒకరు చనిపోవడం, మిగిలిన ఇద్దరు 3 సార్లు కార్ని అటు ఇటు వాళ్ళ శరీరాలపై నుంచి కూడా పానించినట్లుగా కూడా స్థానికులు అదేవిధంగా పోలీసులు కూడా నిర్ధారణలో తెలిచారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలన్నీ నిర్ధారణ చేసిన తర్వాత నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టామని, కోర్టు పరంగా వారికి ఎటువంటి శిక్ష పడితే దాని ప్రకారమే ప్రొసీడింగ్ అవుతామని కూడా స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఘటన జరిగిన దసరా పండుగ రోజు జరగగా ఆ రోజే వాళ్ళైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. తర్వాత ఒక 2 రోజుల తర్వాత వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇరువురు ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా ఇప్పుడు ఇది సామాజిక వర్గాల
పరమైనటువంటి ఘటనగా మారటంతో ఒక్కొక్క ఈ ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వాళ్ళకి 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ తో పాటు ఉద్యోగాలు కూడా కల్పించాలని అయితే కాపు జేఏసీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. రాధిక. రైట్. శ్రీనివాస్, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది? వాళ్ళ హెల్త్ బులెటిన్ గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అలాగే ఇప్పుడు ఈ ఘటన సామాజిక వర్గాల మధ్యకు వెళ్ళింది కాబట్టి కాపు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సో కాపు నాయకులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? రాజుగా ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ లక్ష్మీనాయుడికి 2 సోదరులు పవను అదేవిధంగా భార్గవ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదే రోజు వీళ్ళంతా కూడా పనికి వెళ్ళొస్తున్న నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు పవన్కి 2 కాళ్ళు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అతను ఇంకా ఖాళీ ఆరోగ్యపరంగా ఇప్పటికైతే ప్రాణాపాయం అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు, కానీ అతనైతే తిరిగి నడవడం అయితే మాత్రం కష్టమని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అతను తర్వాత కాలం తన భవిష్యత్ కాలం కూడా పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి రావచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్నవాడైనటువంటి భార్గవ్ గానీ అయితే తల దగ్గర తీవ్రమైన గాయమైంది. అతనికైతే ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి అయితే పూర్తిగా కోలుకోలేదని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అయితే ఈ బాధితులను ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో పవన్ భార్గవ్ను పరామర్శించినటువంటి కాపు జేఏసీ నాయకులు ద్వారకానిపాడు వచ్చి వారి కుటుంబ సభ్యులను అదేవిధంగా స్థానిక ప్రజలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళది పేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ తో పాటుగా వారందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగాల కల్పన చేసి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కాపు జేఏసీ తరఫున కూడా కొంత ఆర్థిక సాయం చేస్తామని కూడా వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. హ్యాపీ లైఫ్ సార్ మాది. పిల్లలతో ఆయన కష్టపడి మమ్మల్ని సాకేవాడు. అతను పని చేయడం ఇంక మేము ఇంట్లో కూర్చొని నన్ను అయితే బయటకు పంపించేవాడు లేదు. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. లాస్ట్ రాయలేదు. ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు 3 సార్లు మందలించాడు మాటలతోటి. అతను లేదు నేను చేసేది అని చెప్పి చెప్పడం. ఈ లోపల నేను వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలా మీ హస్బెండ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, వల్గర్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో ఉంటే నీ అప్పులు తీరుస్తాను ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవిడ ఏమనిందని నేనేం చేయలేను వదిన అంటే వదిన అంటారు నన్ను. అతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని ఫస్ట్ నుంచి. మా హస్బెండ్ కూడా అమ్మాయి అన్న అని పిలుస్తాడు. చెప్తే ఆ అమ్మాయి నేనేం చేయలేను వదిన నా మాట వినే రకం కాదని. రెండోసారి ఇట్లానే మళ్ళీ రిపీట్ అవుతుంటే నేను నా హస్బెండ్ కలిసి కందుకూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ముందే వాళ్ళ ఆవిడకి ఇలా జరిగింది చెప్తాను. మీ హస్బెండ్ నుంచి నాకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, రిపీట్ చేస్తూనే ఉన్నాడు అంటే నేను అడిగితే ఆ అమ్మాయి అంటుంది, నేను అడిగితే నాకు నిన్ను వదలను దాన్ని వదలను అన్నాడు. ఇంక నేనేం చేయను అని చెప్పాను. నాతోనేమో నా వైఫ్ని ఎలా చూసుకుంటాను, నా తల్లంలో నేను చూసుకోవాలని అలా వల్గర్గా మాట ఇవన్నీ నేను చెప్పా. వాళ్ళ ఆవిడకి చెప్పాను, నా హస్బెండ్కి చెప్పాను, అంతా చెప్పాను. అయితే వాళ్ళకి వినాయక చవితి ప్లస్ ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము వెంటుకుంటాం. వాళ్ళ పైన ఇంకా సెటిల్ అయిపోయారు ఆయన. వాళ్ళ ఫ్రెండ్స్ అని అతను పైకి డ్రింక్ చేయడము, పైన వాళ్ళకి గంజాయి అలవాటు కూడా ఉందని అతనే నాతో ఒకరోజు నా హస్బెండ్ ఊరికి మాటికి నా వైఫ్ జోలికి రావద్దని బెదిరిస్తున్నాడని చెప్తున్నాడని, నీ మొగుడిని కానీ నిన్ను కానీ నేను గంజాయి కొట్టానంటే చంపాలన్నా చంపుతాను అని నాతోనే అంది. నేను ఇది చెప్పకుండా ఉండడానికి నన్ను ఇంకా నీ భర్త ఏమి తక్కువడు కాదు, అమ్మాయిని కడిగిపోతాడు నువ్వు రావడానికి అలా ఇలా ఇంకా నా హస్బెండ్ గురించి నాకు బ్యాడ్ చేసేయడము, నా గురించి నా హస్బెండ్కి బ్యాడ్ చేసేయడము, అంటే నీ వైఫే నాకు ఫోన్లు చేస్తున్నాను చెప్పండి. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు 4వ సారి మళ్ళీ పెద్ద మనుషుల్లోకి పిలిచారు. అతను రాలేదు. వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని అదే విన్నవించుకుంటా ఉన్నారు. మిగిలిన కుటుంబ సభ్యులకైనా ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. మరొక్కసారి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని, పెద్దలు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ ఉమ్మడి ఒంగోలు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఈ లక్ష్మీనాయుడు గారి హత్య మీద పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని, దీని వెనక కుట్రదారుల్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని, ఆ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు.
రైట్, కందుకూరులో జరిగిన ఒక దారుణ మారణకాండ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి షూరిటీ మీద లక్ష్మీనాయుడు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. అయితే లక్ష్మీనాయుడుకి హరిశ్చంద్ర ప్రసాద్కి ఈ డబ్బుల విషయంలోనే గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనాయుడు భార్యను హరిశ్చంద్ర ప్రసాద్ వేధిస్తున్నాడన్న కోపంతో లక్ష్మీనాయుడు తన ముగ్గురు అన్నదమ్ములతో కలిసి వచ్చి హరిశ్చంద్ర ప్రసాద్ మీద దాడి చేశారు. అయితే తర్వాత దసరా రోజు ముగ్గురు అన్నదమ్ములు పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఫార్చ్యూన్ కారులో వచ్చి ముగ్గురిని యాక్సిడెంట్ చేశాడు. అందులో లక్ష్మీనాయుడు స్పాట్లోనే మృతి చెందాడు. అయితే మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కూడా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన ఘటన. అయితే దీనికి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, బాధితురాలు చెప్పిన మాటల్ని కూడా విన్నాము. హరిశ్చంద్ర ప్రసాద్ తనని ఏ విధంగా వేధించారు అనేది కూడా బాధితురాలు చెప్తుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఇంకా బేసిక్గా కంప్లీట్ రెండు ఫ్యామిలీస్ మధ్య వివాదం ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండు కులాల మధ్య వివాదంగా మారే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే అటు చనిపోయిన వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, చంపిన వ్యక్తి మరో సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఈ రెండు కులాల మధ్య మరోసారి చిచ్చు రాజేసే ప్రయత్నం మరికొంతమంది చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులే, ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళే. ఈ చనిపోయిన లక్ష్మీనాయుడు అనే వ్యక్తి ట్రాక్టర్ కొనుక్కుంటే దానికి షూరిటీ ఇప్పించి లోన్ ఇప్పించింది చంపిన ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి. సో ఇద్దరి మధ్య కూడా అనుబంధం చాలా ఎక్కువగానే ఉంది. ఇదే దశలో ఎవరైతే చనిపోయిన లక్ష్మీనాయుడు భార్య ఉన్నారో భార్యని హరిశ్చంద్ర ప్రసాద్ లైంగికంగా వేధిస్తున్నారనే ఒక ఆరోపణ ఆమె ఫిర్యాదు చేసింది. మొదట లక్ష్మీనాయుడు తన ప్రాణ స్నేహితుడు కాబట్టి అతన్ని ఏమీ అనలేక సైలెంట్గానే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆవిడ తన మరుదులు ఇద్దరు, ఎవరైతే భార్గవ్, మరొక వ్యక్తి పవన్ అనే ఇద్దరు మరుదులకి కూడా వదిన అసలు విషయాన్ని కూడా చెప్పింది. ఇట్లా హరిశ్చంద్ర ప్రసాద్ నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, మీ అన్నయ్య పట్టించుకోవట్లేదు అన్న క్రమంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె మరుదులు ఇద్దరు కూడా అన్నను తీసుకుని హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరికి వెళ్ళటం, ఆమె జోలికి మరోసారి రావద్దని, ఆమె వేధింపులకు గురి చేయొద్దని అతనికి వార్నింగ్ ఇవ్వటం. ఒక దశలో హరిశ్చంద్ర ప్రసాద్ మీద వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు దాడి కూడా చేసినట్టుగా కొంత సమాచారం, అది పక్కాగా అయితే మనకు తెలియదు. సరే అది అయిపోయింది, అక్కడితో విషయం అయిపోయింది. అయిపోయిన తర్వాత తమ ఊరికొచ్చి తన ఇంటికొచ్చి తనపైనే దాడి చేయటం పైన హరిశ్చంద్ర ప్రసాద్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు కూడా, అతని తల్లి కూడా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కొట్టిన వాళ్ళని చంపాల్సిందేనని కొడుకుని ఆదేశించడం. ఆ తర్వాత ఫార్చునర్ కారులో అతను ఇమీడియట్గా రావటం. సాయంత్రం పూట ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే బైక్ మీద వెళ్తూ ఉండగా రోడ్డు మీద నుంచి అతను వెళ్తున్న బైక్ పైన ఫార్చునర్ కారుతో ఢీ కొట్టి పొలాల్లోకి ఈడ్చుకురావటం. అదే క్రమంలో లక్ష్మీనాయుడు చనిపోలేదని తెలిసి మళ్ళీ అతని పైన కారుతో ఎక్కించి చచ్చిపోయేదాకా గుద్ది చంపడం అనేది జరిగింది అనేది స్థానికులు చెప్తున్న సమాచారం. ఇదే ఘటనలో అతనితో పాటు ఉన్న, అంటే లక్ష్మీనాయుడు స్పాట్లో చనిపోయాడు, అతనితో పాటు ఉన్న అతని తమ్ముళ్ళు భార్గవ్ అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కాళ్ళు చేతులు విరిగిపోయి తీవ్రమైన గాయాలతో స్పాట్లోనే పడి ఉన్న దృశ్యాలు కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి. దసరా పండుగ రోజు ఈ ఘటన జరిగింది. దసరా పండుగ ముందు రోజు ఈ అన్నదమ్ములు ముగ్గురు కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతని పైన దాడి చేశారనేది కొంతమంది చెప్తున్నారు, గొడవ పడ్డారని మరికొంతమంది చెప్తున్నారు. సో మరుసటి రోజే వచ్చి తన కారుతో ఈ రకమైన దాడి చేయటం, ప్రత్యక్షంగా అక్కడ స్థానికులందరూ కూడా వెళ్ళే వాళ్ళందరూ ఆ ఘటనని చూసిన తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ అక్కడ నుంచి పారిపోవటం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఘటన జరిగినప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్దుతున్నప్పుడు కారులో అతని తల్లి కూడా ఉంది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారం. గుద్దు చంపు వాడిని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టొద్దని తల్లే తన కొడుకును ప్రోత్సహించి అరుస్తున్నట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ హత్య జరిగిన వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆ తర్వాత పోలీసులకి నేరుగా వెళ్ళి సరెండర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. స్పాట్లోనే లక్ష్మీనాయుడు చనిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరు, మిగిలిన తమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా సీరియస్ కండిషన్లో ప్రస్తుతం గుంటూరు ఉదయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి కూడా ఈ వ్యవహారం అంతా కూడా అర్థం కాలేదు. విచిత్రం ఏంటంటే దసరా రోజు ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ ఇద్దరు అన్నదమ్ములు చావు బతుకుల్లో ఉండి ఒక వ్యక్తి చనిపోయి ఇంత పెద్ద రచ్చ కారణమైనా కూడా ఎంటైర్ ఏ టీవీ ఛానల్లో కానీ ఏ వార్తాపత్రికల్లో కానీ ఎక్కడా ఈ వార్త అనేది రావట్లేదు. చివరికి కొన్ని కుల సంఘాల నేతలు వెళ్ళి లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా నిలిచే క్రమంలో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆమెని లక్ష్మీనాయుడు భార్యను పరామర్శించడం, కుటుంబ సభ్యులు పరామర్శించడం, ఈ వ్యవహారం అంతా చేసిన తర్వాత ఇష్యూ హైలైట్ అయింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాలోకి వచ్చింది. సరే ఇప్పుడున్న ఈక్వేషన్స్లో భాగంగా చనిపోయిన వ్యక్తి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, సో ఈ వ్యక్తి ఎవరైతే చంపిన వ్యక్తి సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ ఆ కులం వాళ్ళు మా కులం వాళ్ళని చంపేస్తున్నారంటూ సహజంగా ఏపీలో
ఎప్పటి నుంచో ఉన్న ఆ కుల రాజకీయం ఏదైతే ఉందో మళ్ళీ అది కూడా మొదలైంది. కానీ ఇక్కడ తప్పు అయితే జరిగింది, అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగింది. సో గొడవలు ఏమన్నా ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. సో ఒకవేళ లక్ష్మీనాయుడిది తప్పు ఉండుంటే, ఒకవేళ నీ మీద దాడి చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేయించి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ అంతేగాని ముగ్గురు అన్నదమ్ములు ఏకంగా కారుతో గుద్ది చంపేయాలనుకోవటం, చంపేయటం అత్యంత దారుణం, పాశవికం కూడా. పైగా తన స్నేహితుడని కూడా చెప్తున్నారు. తన స్నేహితుడిని తానే ఇంత ఘోరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఇప్పటికీ కూడా తేలాల్సిన అంశం. దీన్ని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. సో సోషల్ మీడియా మొత్తం కూడా లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా నిలుస్తోంది. హరిశ్చంద్ర ప్రసాద్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేయొద్దని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక వైపు చనిపోయిన వ్యక్తి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా కోచింగ్ చేస్తూ ఉన్నారు. ఇతన్ని ఇంత దారుణంగా కొట్టి చంపినా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకు ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం లేదు అనేది. రెండోది, అసలు మీడియాలో ఎక్కడ కూడా టెలికాస్ట్ కాకుండా ఏ ఛానల్లో రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మరి కాపు జేఏసీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, వాళ్ళు అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. మరి కాపు జేఏసీ నేతలు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? సీరియస్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు. నిన్న వంగవీటి ఫ్యామిలీ కొంతమంది వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించిన పరిస్థితి ఉంటుంది. కాపు జేఏసీ నాయకులు కూడా దాసరి రాము లాంటి వాళ్ళు, చందు జనార్దన్ ఇలాంటి కొంతమంది నాయకులు కూడా వెళ్ళి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళకి అండగా నిలుస్తామన్నారు, న్యాయ పోరాటం చేస్తామన్నారు. సరే, ఇక్కడ కులాల ఈక్వేషన్ అనేది పక్కన పెడితే ఇద్దరు చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా మంచి స్నేహితులే. ఎప్పటి నుంచో వీళ్ళందరికీ కూడా అండర్స్టాండింగ్ ఉంది రెండు కుటుంబాల మధ్య. ఇతనికి ఆర్థికంగా కూడా అతను సపోర్ట్ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి మధ్య ఒక మహిళ విషయంలో ఈ గొడవ చెలరేగింది. అది కూడా లక్ష్మీనాయుడు భార్య విషయంలో. ఆ భార్యని హరిశ్చంద్ర ప్రసాద్ వేధించాడు అనేది ఆమె చెప్తున్నమాట. సో వేధించాడని చెప్పినా కూడా మొదట భర్త తన స్నేహితుడే కాబట్టి ఏమీ అనలేక మొదట పట్టించుకోలేదని చివరికి మరుదులకు చెప్పిన తర్వాత వాళ్ళు జోక్యం చేసుకుని ఈ గొడవ చేశారు అనేది ఆవిడ చెప్తున్న మాట. సో ఇందులో నిజంగా హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు భార్యని సెక్సువల్గా వేధించాడా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఈ కోణంలోనే అలా జరుగుంటుంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, అలా చేసుంటే అతను ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా ఏకంగా కారు తీసుకొచ్చి వీళ్ళని గుద్ది చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. సో రెండు కులాల మధ్య ఈక్వేషన్గా కూడా ప్రస్తుతం మారుతోంది. సో జేఏసీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, హరిశ్చంద్ర ప్రసాద్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో ఆ రోజు ఆ గుద్దినప్పుడు ఫార్చునర్ కారులో ఇంకెవరెవరు ఉన్నారు అనేది వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ వీళ్ళందరూ కూడా తీసుకొస్తూ ఉన్నారు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ని ఈ కేసులోకి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు, నీకు బాధ్యత లేదా అంటూ కోచింగ్ చేసే పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు ఇద్దరు సహాయం చేసిన వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారో ఆ ఇద్దరిలో తల్లి కూడా ఉన్నారా? అది పూర్తి సమాచారం లేదు. వాస్తవానికి అసలు అక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, హరిశ్చంద్ర ప్రసాద్ ఎప్పుడు లొంగిపోయాడు ఏంటనేది అటు పోలీసుల నుంచి కానీ స్థానిక మీడియా ప్రతినిధుల నుంచి కానీ సమాచారం అనేది బయటికి రావట్లేదు ఎక్కడ కూడా. అసలు నిజంగా లొంగిపోయారో లేదో కూడా డౌటే ఇప్పటికి కూడా. సో ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అనేదే ఇప్పుడు చనిపోయిన లక్ష్మీనాయుడి కుటుంబానికి మద్దతు ఇస్తున్న వాళ్ళు లేవనెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న. ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా, ఒక మనిషి చనిపోయాడు, ఇంకో ఇద్దరు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నా కూడా ఇష్యూను బయటికి రాకుండా తొక్కేస్తున్నారు. ఆ రోజు అసలు ఫార్చునర్ కారులో గుద్దటానికి వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు ఎవరెవరు ఉన్నారు, అతని తల్లి ఉంది అనేది నిన్న అక్కడ పరామర్శకు వెళ్ళిన జేఏసీ నాయకులు కొంతమంది చెప్తున్న మాట. ఆమె కారులో ఉండి కొడుకును ప్రోత్సహించింది, గుద్ది చంపాల్సిందేనని ఆమె ఎంకరేజ్ చేసింది. ఆమె అంత ఆవేశంగా చెప్తుంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి ఇతను గుద్ది ఒకసారి గుద్దిన తర్వాత చనిపోలేదని, ఎందుకంటే బైక్ మీద నుంచి ముగ్గురు అన్నదమ్ములు కిందకు పడిపోయారు. ఆ తర్వాత లక్ష్మీనాయుడి మీదకి తన కారు ఫార్చునర్ కారుతో ఎక్కించి చనిపోలేదని డిసైడ్ అయిన తర్వాత మరోసారి, రెండోసారి, మూడోసారి కూడా ఎక్కించి మళ్ళీ గుద్ది అతను చనిపోయే వరకు గుద్దమని తల్లి ఎంకరేజ్ చేసింది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నమాట. అంటే ఆ ఘటన జరుగుతున్నప్పుడు కారులోనే ఆవిడ ఉందా లేదా ఫోన్లో డైరెక్షన్ ఇస్తుందా అన్నది ప్రత్యక్షంగా ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు లొంగిపోయిన వారిలో ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు మరో ఇద్దరు లొంగిపోయారని చెప్తూ ఉన్నారు. ఎవరా ఇద్దరు అనేది పూర్తి సమాచారం లేదు. అసలు ఎంటైర్ ఈ ఇష్యూను బయటికి రానియకుండా మేనేజ్ చేస్తున్నారు, లాబింగ్ చేస్తూ ఉన్నారు, ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. సో ఫస్ట్ టైం మనం మాత్రమే ఈ వార్తని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. అసలు ఒక ఇన్సిడెంట్లా కూడా ఎందుకు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఒక మనిషి ప్రాణం తీసినా కూడా ఆ వార్తను సైతం బయటికి రానియకుండా ఎందుకు ఆపారు అనేది ఇప్పుడు ఏకంగా ఇతనికి అండగా నిలవడానికి వెళ్ళిన వాళ్ళు ఈ ఇష్యూను బయటికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్ప ఈ విషయం ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. ఎంతో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందా, ఫార్చునర్ కారుతో ఏకంగా ముగ్గురు అన్నదమ్ములు గుద్ది చంపే ప్రయత్నం చేస్తే అందులో ఒకటి చనిపోయాడు అన్న విషయం, ఇంత జరిగిందా దారుణం అన్న విషయం ఇప్పుడు బయటకు వస్తుంది సోషల్ మీడియా ద్వారా.
అంటే ఇక అంటే ఓవరాల్గా ఈ ఘటనను చూస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్లుగానే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దసరా రోజు జరిగింది, ఇప్పటి వరకు కూడా ఈ ఘటన కొంచెం కూడా బయటికి రాలేదు అంటే. ఎస్, ఇప్పుడు బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నది అదే, మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ అతని తల్లిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంతవరకు అయితే ఏం స్పందించినట్టుగా తెలియట్లేదు. గందుకూరు ఎమ్మెల్యే కూడా దాని లీడ్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. రెండు కులాల మధ్య, ఆంధ్రప్రదేశ్లో రెండు కులాల మధ్య చాలా వివాదం గత ఎన్నో ఏళ్ల నుంచి ఒక వివాదం రాజుకుంటోంది, ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. ఇలాంటి స్థితిలో మళ్ళీ అదే రెండు కులాల మధ్య ఈ హత్య కేసు ఘటన కొంత ఇబ్బందికరమైన అంశం. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి, బాధితుల్ని పరామర్శించాలి. ఏ మంత్రి కూడా ఇంతవరకు పరామర్శించిన సందర్భం కనిపించట్లా. బహుశా మరి కందుకూరు ఎమ్మెల్యే అయినా స్పాట్కి వెళ్ళి బాధితులు పరామర్శించడో లేదో అది కూడా పూర్తి సమాచారం అయితే ఎక్కడా కూడా లేదు. రైట్ అశోక్, బాధితుడు హరిశ్చంద్ర ప్రసాద్ తనని ఏ విధంగా వేధించాడు అనే దానిపై ఎటువంటి వివరాలు తెలిపింది? చాలా ఇష్యూస్ చెప్తోంది. అదంతా కూడా వాయిస్ వాళ్ళే రికార్డ్ చేసి దాన్ని బయటికి ఇవ్వడం కూడా జరిగింది. బాధితురాలని అంటే తనను హరిశ్చంద్ర ప్రసాద్ ఏ రకంగా వేధించాడు, సో నువ్వు నా భార్యతో సమానంగా నిన్ను చూసుకుంటానంటాం కావచ్చు, నువ్వు నాకు లొంగిపోమంటాం కావచ్చు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మీరు నాకు కట్టాల్సిన డబ్బులన్నింటినీ కూడా మినహాయించేస్తానని, అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పడం. సో ఈ విషయాల్లో తన భర్తకి చెప్పడం, తర్వాత మరుదులకు చెప్పడం, ఎంటైర్ వ్యవహారం అంతా కూడా ఆవిడ ఉన్నదన్నట్టు చనిపోయిన లక్ష్మీనాయుడు సతీమణి ప్రస్తుతం అయితే జనాల ముందు చెప్తోంది. సో పోలీసులు ఏ రకమైన స్టేట్మెంట్ తీసుకున్నారు, అసలు నిందితుల మీద హత్య కేసు నమోదు చేశారా లేదా ఏంటనేది ఇంతవరకు పోలీసుల వెర్షన్ కూడా బయటకైతే తెలియటం లేదు. రైట్, పోలీసులు కూడా అంటే ఇంతవరకు జేఏసీ నేతలు పోలీసులను కూడా ఏమీ వివరాలు అడగలేదా? పోలీసులు ఇంకా అసలు ఎటువంటి వివరాలు ఇప్పటివరకు చెప్పలేదా? ప్రస్తుతం పోలీసులు అయితే నిందితులు లొంగిపోయారు. ఎవరైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అరెస్ట్ అయ్యాడు. సో అతనితో పాటు మరో ఇద్దరు లొంగిపోయారని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి రిమాండ్కి కూడా తరలించామని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఏం కుట్ర జరిగింది, ఇప్పుడు బాధితులు చెప్తున్నట్టుగా, జేఏసీ నాయకులు చెప్తున్నట్టుగా నిందితుడి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా, ఆమె పాత్ర ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా పోలీసులు నోరు ఇప్పితే తప్ప బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ అశోక్. హ్యాపీ లైఫ్ సార్ మాది. పిల్లలతో ఆయన కష్టపడి మమ్మల్ని సాకేవాడు. అతను పని చేయడం, ఇంక మేము ఇంట్లో కూర్చొని నన్ను అయితే బయటకు పంపించేవాడు లేదు. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను, క్లాస్ రాయలేదు. ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు 3 సార్లు మందలించాడు మాటలతోటి. అతను లేదు నేను చేసేది అని చెప్పి చెప్పడం. ఈ లోపల నేను వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా మీ హస్బెండ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, వల్గర్గా మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో ఉంటే నీ అప్పులు తీరుస్తాను ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవిడ ఏమనిందని నేనేం చేయలేను వదిన అంటే, వదిన అంటారు నన్ను. అతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని ఫస్ట్ నుంచి. మా హస్బెండ్ కూడా అమ్మాయి అన్న అని పిలుస్తాను. చెప్తే ఆ అమ్మాయి నేనేం చేయలేను వదిన, నా మాట వినే రకం కాదని. రెండోసారి ఇట్లానే మళ్ళీ రిపీట్ అవుతుంటే నేను నా హస్బెండ్ కలిసి కందుకూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ముందే వాళ్ళ ఆవిడకి ఇలా జరిగింది చెప్తాను. మీ హస్బెండ్ నుంచి నాకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, రిపీట్ చేస్తూనే ఉన్నాడు అంటే, నేను అడిగితే ఆ అమ్మాయి అంటుంది, నేను అడిగితే నాకు నిన్ను వదలను దాన్ని వదలను అన్నాడు, ఇంక నేనేం చేయను అని చెప్పి. నాతోనేమో నా వైఫ్ని ఎలా చూసుకుంటాను, నా పిల్లల్లో నేను చూసుకోవాలని అలా వల్గర్గా మాట. ఇవన్నీ నేను చెప్పాను, వాళ్ళ ఆవిడకి చెప్పాను, నా హస్బెండ్కి చెప్పాను, అంతా చెప్పాను. అయితే వాళ్ళకి వినాయక చవితి ప్లస్ ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుంటాం. వాళ్ళ పైన ఇంకా సెటిల్ అయిపోయారు ఆయన. వాళ్ళ ఫ్రెండ్స్ అని అతను పైకి డ్రింక్ చేయడము, పైన వాళ్ళకి గంజాయి అలవాటు కూడా ఉందని అతనే నాతో ఒకరోజు నా హస్బెండ్ ఊరుకూరుకు మాటికి నా వైఫ్ జోలికి రావద్దని బెదిరిస్తున్నాడని చెప్తున్నాడని, నీ మొగుడిని కానీ నిన్ను కానీ నేను గంజాయి కొట్టానంటే సంపదైనా చంపుతాను అని నాతోనే అంది. నేను ఇది చెప్పకుండా ఉండడానికి నన్ను ఇంకా నీ భర్త ఏమి తక్కువడు కాదు, అమ్మాయిలు కడిగిపోతాడు, నువ్వు రావడానికి
అలా ఇలా ఇంకా నా హస్బెండ్ గురించి నాకు బ్యాడ్ చేసేయడము, నా గురించి నా హస్బెండ్కి బ్యాడ్ చేసేయడము, అంటే నీ వైఫే నాకు ఫోన్లు చేస్తుందని చెప్పడం. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు 4వ సారి మళ్ళీ పెద్ద మనుషులు